జీవన్ రెడ్డి మీ మీ అభిప్రాయం ఏంది? మా పార్టీలో ఖర్చు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయనతోని టీఆర్ఎస్ బలపడుతుందని అనుకుంటా ఉన్నాము. అంటే 40 ఏళ్ళ నుంచి సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఇప్పుడు పార్టీ మారుతున్నాడు కేసీఆర్ పార్టీకి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అధికార పార్టీకి సంబంధించిన మనిషి జీవన్ రెడ్డి ప్రతిపక్షంలోకి పోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి ఉన్నది, దాన్ని ఎట్లా చూస్తారు? ఏది ఏమైనా ఆయన అచ్చుడైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయనకు మంచి లైఫ్ కూడా ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నత స్థానం కల్పిస్తాడని అనుకుంటున్నాం. ఆయనతోని ఏరియా చాలా అద్భుతంగా ఏదే టీఆర్ఎస్కు మంచి ప్రభావం చూపుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్ గారే బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తాడు. ఎస్, రేవంత్ రెడ్డి అట్టర్ ఫెయిల్. ఇది కనపడుతుంది కదా పబ్లిక్. గ్యాస్ కావచ్చు, ఇది హామీలు కావచ్చు, ఇక ఆయన ఇచ్చినటువంటి ఇవన్నీ చూస్తూ ఉంటే అందరికీ అర్థమైపోతుంది కదా. ఆయన చాలా వరకు పనిచేసిండు. రైతులకైతే మరీ అద్భుతమైనటువంటి ఫలితాలు చూపెట్టిండు. ఏది ప్రాజెక్టులు కానీ ఇటువంటి సమస్యలన్నీ తీర్చిండు. కాబట్టి ఆయన కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? రేవంత్ రెడ్డి నాకేమి ఇయ్యలే, పింఛన్ లేదు, ఏమి లేదు, ఏమని చెప్పాలి. పింఛన్ రాదా మీకు? నాకు పింఛన్ లేదు, నాకు పింఛన్ లేదు. మా ఆయన ఇంకో దాంతోనే ఉంటాడు. 3 సంవత్సరాలు నేను జైతాలకు వచ్చి ఎవరు కూడా పింఛన్ ఇస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన జీవన్ రెడ్డి ఉన్న జీవన్ రెడ్డి పార్టీ మారింది కదా, మాకు ఇయ్యలే. ఎవరిని అడుగుతున్నాం అనమాట. వీళ్ళు వచ్చిన ఆయనను ఉంటాడు చూడు, ఆయనను అడిగితే ఏమన్నాడు, పింఛన్ వచ్చిన పింఛన్ మళ్ళీ ఒకటిండు. ఇక్కడ ఉంటాడు చూడు, ఆయన పేరు ఏమన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా? ఇప్పుడు కేసీఆర్ అప్పుడు అందరికి ఇచ్చిండు పింఛన్లు, ఇప్పుడు ఈయన ఏడిచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక రాలేవు, రాలే, సీరియల్ రాలే, బతుకమ్మ ఏం కూడా రాలే. ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రులు అవుతారు. ఇంకెవరు అవుతారు నాకెవరికా నాని. అంటే నీకు నార్మల్ మూలు మంచి అనిపిస్తుంది, కేసీఆర్ మంచి అనిపిస్తుందా రేవంత్? ఎవరైతే నాకు పింఛన్ ఇస్తే మంచిగా అనిపిస్తుంది సార్. మీరేమన్నానండి, నాకు పింఛన్ లేదు, ఏమి లేదు, ఆధారం ఏమి లేదు.